ప్రతి ఉదయకాలం దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వదనాలు. అత్యధికమైన కృపతో, శాశ్వతమైన ప్రేమతో సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, కృప కలిగిన ప్రభువైన యేసు ప్రతి ఉదయకాలం ఒక వాక్కునిచ్చి మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ ఉండగా, ఈ దినం దైవ వాక్కు ఏ రీతిగా మన పట్ల ప్రత్యక్షపరచబడుతుందో చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. జన సమూహంలో ఆయనకు ముందుగా వెళ్ళుచుండవారును వెనక వచ్చుచుండువారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక అని సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయుచుండిరి. ఈరోజు దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తుకి మనం ఇవ్వవలసిన గొప్ప స్థానం ఏంటో, మరి గొప్ప ప్రత్యేకమైన విలువేంటో ఈరోజు దేవాతి దేవుడు మనతో తెలియజేస్తున్నాడు. ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, దావీదు కుమారునికి జయము, రెండోదిగా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, మరి ఆయనకి ఇష్టమైన మనుషులకి భూమి మీద సమాధానం కలుగును గాక అని ప్రజలు కేకలు వేయిచూ వస్తూ ఉండిరి అనే మాట ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుణ్ణి స్తుతించే విధానం మనం కలిగి ఉండాలి. గొప్ప ధన్యత ఏంటంటే దేవుణ్ణి మహింపరచడమే. గొప్ప ఆశీర్వాదకరమైన జీవితం ఏంటంటే దేవునికి ప్రాముఖ్యతనిస్తూ ఆయన ఎంత గొప్ప దేవుడో, ఎంత మంచి దేవుడో, ఏ రీతిగా హెచ్చించాలో తెలుసుకొని మనం స్తుతిస్తూ ఉంటే కొన్ని గొప్ప కార్యాలు జరిగించబడతాయి దేవుని బిడ్డలారా. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాక ఈ భూమి మీద గొప్ప ఆశీర్వాదంగా మార్చబడింది. ఎందుకంటే ఆయన ఈ భూమి మీదకు వచ్చిందే మనల్ని స్వస్థపరచడానికి, మనల్ని బాగుపరచడానికి, మన గాయములు కట్టడానికి, ఆదరణ లేని వారికి ఆదరణ ఇవ్వడానికి, నెమ్మది లేని వారిని నెమ్మది ఇవ్వడానికి, ఎన్ని కార్యాలు జరిగించాలో కుంటి వారిని, గుడ్డి వారిని, మూగవారిని, అనాథల్ని, దిక్కులేని వారిని ప్రతి ఒక్కరిని ఆదరించాడు, బాగుపరిచాడు, స్వస్థపరిచాడు. భయంకరమైన శాపంలో, పాపంలో, ఒంటరిలో, వేదనతో, చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించాడు. శాశ్వతమైన కృపనిచ్చాడు. శాశ్వత జీవంలో కూడా మనల్ని నడిపించే విధంగా అమూల్యమైన రక్తాన్ని వెలచెల్లించాడు దేవుని బిడ్డలారా. ఇంత గొప్ప కార్యం ఎవరో చేయలేని గొప్ప కార్యం ప్రభువైన యేసుక్రీస్తు చేసి ఉన్నాడు. కాబట్టే మనం స్తుతించాలి. జీవం లేని మనకు జీవం ఇచ్చాడు, కృప లేని మనకు కృపనిచ్చాడు, వెలుగు లేని మనకు వెలుగునిచ్చాడు, ఆశీర్వాదం లేని మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. కనుకనే దేవుని స్తుతించడం మంచిదండి. ఎందుకంటే ఎవ్వరు చూపలేని గొప్ప ప్రేమ చూపించాడు, ఎవ్వరు చేయలేని త్యాగాన్ని చేశాడు, దీనమైన స్థితిలో వచ్చాడు. అందుకని ఆయన చేసిన గొప్ప బలియాగాన్ని బట్టి, ఆయన చూపిన కృపను బట్టి, ఆయన తిరుగుతూ పరిచర్య చేస్తూ అనేకుల యొద్దకు వెళ్ళి బాగుపరిచే విధానాన్ని బట్టి, ముట్టి తాకి ఆదరించే విధానాన్ని బట్టి ఖచ్చితంగా ఆయన మనం స్తుతించాలి, ఖచ్చితంగా హెచ్చించాలి. ఎందుకంటే నిన్ను బాగుపరిచింది ఆయనే. ఎన్నోసార్లు నేను రక్షించాడు, ఎంతో అద్భుతమైన భవిష్యత్తును నీకు ఉంచి పెట్టాడు. కనుకనే ఇప్పటికీ కూడా తండ్రి ప్రక్కన కూర్చొని నీ నిమిత్తం, నా నిమిత్తం విజ్ఞాపన చేస్తూ దేవుని యొక్క సహాయం కొరకు మనము ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో మనలో నుంచి ఆయనే ఏది అడగాలో, ఏది అడిగింప చేయాలో సమస్తం ఆయనే చూసుకుంటున్న విధానాన్ని బట్టియే దేవుని స్తుతించాలి. స్తుతించడం మంచిది. ఎంతో తగ్గించుకున్నాడు, ఎంతో మేలు చేశాడు, ఎంతో మంచి చేశాడు. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు దావీదు కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు. కనుక ఆయన పేరట వచ్చువాడు స్తుతింపబడును కాక అనే విధంగా ఆయన నామాన్ని బట్టి మనం దేవుని స్తుతిద్దాం, ఆయన రాకను బట్టి స్తుతిద్దాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలగాలని, ఈ భూమి మీద కూడా ఆయనకి ఇష్టలైన బిడ్డలకి సమాధానం ఉండాలని ప్రతినిత్యం మనం స్తుతిస్తూ దేవుని గొప్ప చేస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉండగానే నీ వలన దేవుని నామం గొప్ప చేయబడతా ఉంటుంది. అపవాది నామం అదే అవమానపరచబడతా ఉంటుంది. వాడు సిగ్గునొందుతూ ఉంటాడు. వాడు నీ యొద్ద నుంచి పారిపోయే విధంగా గొప్ప కార్యం ఏంటంటే దేవుని స్తుతించండి. దేవుని స్తుతించడం మంచిది. దేవుని స్తుతిస్తూ ఉండగానే అపవాది మీ యొద్ద నుంచి పారిపోతాడు. కనుక ఒక మంచి అలవాటుని అలవర్చుకుందాం. ప్రతి ఉదయకాలం వాగ్దానం చూస్తూ స్తుతిద్దాం, ప్రార్థిస్తూ స్తుతిద్దాం, దైవికంగా నడుచుకుంటూ స్తుతిద్దాం. ఈ దినమెల్లా మీ నోట దేవుణ్ణి స్తుతించే స్తుతి ఆలాపన ఉండుట మీకు ఆశీర్వాదం, అది మీకు ధన్యత. గొప్ప కార్యాలు జరిగించబోతూ ఉండగా వాగ్దానాన్ని బట్టి జ్ఞానం తెచ్చుకొని ప్రార్థనాపూర్వకంగా జీవిద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ దినము మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్కును బట్టి నీకు మహిమయ్య, ప్రత్యేకమైన కృపను బట్టి నీకు మహిమయ్య. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ఈ వాగ్దానం చూస్తారు, ఈ వాగ్దానాలు అన్ని బిడ్డల పట్ల రూఢిపరిచి ఎంతమంది నేను స్తుతిస్తున్నారు, ఎంతమంది నేను మహింపరుస్తున్నారు, ఎంతమంది నీ నామాన్ని ఈ భూమి మీద మరి ఎప్పుడు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ దాని ప్రకారంగా నడుస్తున్నారు. మీరే గొప్ప కార్యాలు జరిగిస్తూ మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ మీ గొప్ప ఉన్నతమైన శ్రేష్టమైన బలమైన కార్యాలు అనేక బిడ్డల పట్ల జరిగించమని, ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డే జరుగుతున్న వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ మీ గొప్ప నామాన్ని ముందు కొనసాగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి.
ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడండి. క్రిస్మస్ ఆరాధన లైవ్ ఇస్తున్నాం. కలుసుకోండి. 4 గంటల నుంచి 5 గంటల వరకు దేవుని యొక్క అత్యధికమైన కృపలో మనం ముందుకు కొనసాగించబడదాం.